శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఈ స్టార్ట్ అయినప్పుడు కూడా హ్మ్. అర్జునుడికి అసలు లేదు యుద్ధం చేయాలి అనేది లేదు. యుద్ధం చెయ్యాలి అని మోటివేట్ చేసింది యుద్ధం స్టార్ట్ చేయించింది కూడా కృష్ణుడే అనేది అంటారు. అంటే ఒక మనిషిని సైకలాజికల్ గా మోటివేట్ చేశారు. అది కరెక్టా తప్ప? అంటే ఇక్కడ మనం ఎట్లా కూడా అంటే ఇది సేమ్ ఇప్పుడు మనం గంధారి కూడా ఏం శపించింది అంటే నీ వల్లనే యుద్ధం అయింది అని శాపం ఇచ్చింది. ఇప్పుడు మనం కూడా అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఓషో అని ఒక వ్యక్తి ఉండే అమ్మా ఓకే మనకి ఇండియాలో ఓషో రజనీష్ అని చాలా ఫేమస్ స్పిరిచువల్ మాస్టర్ లాగా ఉండే. కాకపోతే ఈ వాస్ నోన్ ఫర్ హిస్ నోటోరియస్ సైడ్ మోర్ అంటే హీ వుడ్ హ్యావ్ 100 రోల్స్ రైజెస్ అండ్ ఆల్ ద లగ్జరీ వాచెస్ అండ్ ఆల్ దట్. అండ్ ఇందిరా గాంధీ ఆయనకి ఏదో ప్రాబ్లం అయితే హీ వాస్ డ్రివెన్ అవుట్ ఆఫ్ ద కంట్రీ అండ్ ఈవెంట్ టు యుఎస్. ఆఫ్టర్ సమ్ టైమ్ యుఎస్ నుంచి కూడా పంపించేశారు అండ్ కేమ్ టు ఇండియా అండ్ డైట్ ఫైనలీ. సో ఓషో రష్యాకి వెళ్ళినప్పుడు ఏం చెప్పిండంటే మీ దేశంలో భగవద్గీత అప్పుడే ఇస్కాన్ వాళ్ళు ఏంటంటే భగవద్గీత ప్రింట్ చేసి రష్యాకి వెళ్దాం అనుకున్నారు. ఓకే సో రష్యాలో వాళ్ళు దే వాంటెడ్ టు బిల్డ్ అన్ ఆశ్రమ్ ఎక్సెట్రా. సో ఓషో టోల్డ్ ఈ ఇస్కాన్ ఈ భగవద్గీతని మీరు రష్యాలో రానివ్వద్దు అని చెప్పిండు. ఎందుకంటే భగవద్గీత వస్తే యుద్ధాలు అయిపోతాయి మీ కంట్రీలో. నేనంట రష్యాలో ఎప్పుడు యుద్ధాలు అయినాయి, భగవద్గీత వల్ల వచ్చే యుద్ధం ఏం లేదు. సో పీపుల్ హ్యావ్ దట్ మిస్కన్సెప్షన్ దట్ భగవద్గీతతో యుద్ధాలు వస్తాయి, లేకపోతే భగవద్గీత ఫోటో ఇంట్లో పెట్టుకుంటే యుద్ధాలు అవుతాయి, ఇట్లా అనుకుంటారు జనాలు. అంటే ఏమనుకుంటారు కృష్ణుడు వల్ల యుద్ధం అయింది. ఎందుకంటే మనం చాలా చోట్ల భగవద్గీతలు చూస్తాం. అర్జునాలై కురు కర్మేవ తస్మాత్వం ఉత్తిష్ట కౌంతేయ యుద్ధ స్వభారత అంటే యుద్ధం చెయ్యాలి ఇప్పుడు చెయ్యి అని కృష్ణ ఇస్ సేయింగ్. అక్కడ ఎట్లా చూడాలంటే ఆ యుద్ధం అనేది అర్జునుడు స్వధర్మం, అర్జునుడు క్షత్రియుడు. క్షాత్ర కర్మ ఈజ్ టు ఫైట్ రైచస్ వార్. ధర్మ యుద్ధం చేయడం అనేది క్షత్రియ కర్మ. అండ్ ధర్మ యుద్ధం అనేది క్షత్రియుడికి ఒక బ్లెస్సింగ్ అనమాట. ఎందుకంటే ఆ ధర్మ యుద్ధంలో చనిపోతే డైరెక్ట్ స్వర్గం. సో దట్ ఆల్సో ఈ సేస్. సో అది అనేది అది మనం చూడాలి. ఓకే అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ కృష్ణుడు ఆయన భగవంతుడు అయినప్పుడు అంటే రాజుకి మాట్లాడటానికి వెళ్ళారు, కానీ యుద్ధాన్ని ఆపలేకపోయారు, యుద్ధాన్ని చేయించారు, అంటే హింసని ప్రేరేపించారు. మరి భగవంతుడు అయి ఉండి అంత హింస జరగటానికి కొన్ని లక్షల మంది ప్రాణాలు పోవటానికి కారణమయ్యారు అనే ఒక నింద ఉంది ఆయన పైన. దానికి ఏం చెప్తారు? అంటే ఇక్కడ నేను చెప్పినట్టు కృష్ణుడు ఒక ఒప్పందం మాట్లాడడానికి వెళ్ళారు, కాంప్రమైజ్ మాట్లాడడానికి వెళ్ళారు. కానీ అక్కడ దుర్యోధనుడు ఆయన వక్ర బుద్ధి వల్ల ఆయనకున్న వాట్ ఎవర్ ప్రాబ్లమాటిక్ థింకింగ్ హీ డిడ్ంట్ అలౌ దట్ కాంప్రమైజ్. ఏదో ఒకటి వదులుకో అంటే కూడా హీ వాజ్ అడమెంట్. సో దట్ వాస్ ద మెయిన్ మోటివేషన్ ఫర్ వార్. కృష్ణుడు మోటివేట్ చేయలేదు, కృష్ణుడు వద్దనే వెళ్ళలేదు. అండ్ ఇంకోటి మీరు చెప్పినట్టు ఇందాక నేను మర్చిపోయిన అడ్రస్ చేయడం, అర్జునుడు వద్దన్నాడు అని అంటున్నారు. అర్జునుడు ఎప్పుడు వద్దన్నాడు అంటే యుద్ధ భూమికి వెళ్ళేటప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే నేను ఈ రథసారథిగా ఉంటాను, నేను ఈ చారియట్ డ్రైవ్ చేస్తాను. సరే అని కృష్ణుడు డ్రైవ్ చేస్తుంటాడు. అప్పుడు అర్జునుడు కూడా కృష్ణ నన్ను తీసుకెళ్ళు సేనయోర్ ఉభయోర్ మధ్య రథం స్థాపయ అంటే నేను రెండు సైడ్స్ ని చూడాలి, ఇటు సైడ్ పాండవులు ఇటు సైడ్ కౌరవులు, నన్ను మధ్యలో తీసుకుపోయి నించోబెట్టు మన బండిని అంటే కృష్ణుడు సరే తీసుకుపోతా అని తీసుకుపోయినాక ఆపితే అటు చూసిండు ఇటు ఏమో భీష్మ ద్రోణ వీళ్ళందరూ, మళ్ళీ ఇటు చూస్తేమో పాండవులు వీళ్ళ చుట్టాలు వాళ్ళ చుట్టాలు అందరు లైక్ ఆల్ ఫ్యామిలీ, లైక్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఎవ్రీవన్. చూసిగా వీళ్ళందరూ చనిపోతారా అని చూసాడు. అది చూసి కూర్చుండిపోయాడు. తూష్ణీం బాబు ఇక అప్పుడు ఇక ఈ స్టార్టెడ్ లైక్ కైండ్ ఆఫ్ డిప్రెషన్ టైప్ వస్తుంది. సో వీళ్ళందరూ పోతారా నా లైక్ అంటే అందులో వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు. సో వీళ్ళందరూ ఇప్పుడు డిస్ట్రక్షన్ అప్పుడు చూసాడు. అప్పటి వరకు ఫుల్ మోటివేటెడ్ ఉండే అర్జునుడు, ఆ చలో కొట్లాడదామని. అప్పుడు ఇక అర్జునుడిని లేపడానికి చాలా ట్రై చేస్తాడు కృష్ణుడు. నువ్వు చెయ్యి, నువ్వు క్లైబ్యం మాస్మగం ఆఫ్ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట పరంతప అంటే ఈ స్మాల్ హార్టెడ్నెస్ వదిలేసే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట లే కొట్లాడంటే లేస్తలేడు, వింటలేడు. ఇక ఫైనల్ రిసార్ట్ ఆత్మజ్ఞానం. సరే ఆత్మజ్ఞానం ఇస్తే ఇక వీనికి అర్థమవుతుందేమో, వీడు అప్పుడైనా లేస్తాడేమో అని. సో దట్స్ హౌ భగవాన్ కృష్ణ స్టార్ట్స్ బిగినింగ్ ద భగవద్గీత ఉపదేశ ఇన్ 2nd chapter 11th verse. ఓకే, మనందరికీ కూడా భగవద్గీత మీరు చెప్పినట్లు మహాభారతం ఆధారంగా కృష్ణుడిని రకరకాల విధాలుగా పూజించుకుంటూ ఉంటాం.
కానీ కొన్ని ఆర్గనైజేషన్స్ సపరేట్గా పెట్టి అసలు కృష్ణతత్వాన్ని వేరేగా చెప్పటం జరుగుతోంది. Yes, ma'am. వాటిలో కొన్ని పాయింట్స్ మీరు తీసుకుంటే, నేను ఒక ట్రస్ట్ని తీసుకుంటే ఇస్కాన్ గురించి, వీరు కంప్లీట్ ఎక్కడ పెట్టినా కూడా పాలరాతితోనే పెడతారు. అవును, ఎందుకంటే ఎండోస్మెంట్లోకి వెళ్లకుండా వీళ్ళది ట్రస్ట్ బేస్డ్ ఉంటుంది అని. కరెక్ట్. అసలు ఇలా పెట్టచ్చా? ఫస్ట్ థింగ్ అంటే వాళ్ళు పెడుతురు అంటే దీనిలో అద్వైతం ద్వైతం అని ఉంటాయి కదా. అవును, అంటే మనం ఏదైనా ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించే ముందు కూడా ఒక సెల్ ఉంటుంది దానికి Yeah. సంబంధించి. మామూలుగా అయితే మనం దైవికంగా అయితే అలానే చేయాలి. Hmm. మరి ఇట్లా ఫాలో అవటం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు మన సనాతన ధర్మంలో చూసుకుంటామా, ఒకటి ఆర్థోడాక్స్ ఉంటుంది వన్ సైడ్ ఎక్స్ట్రీమ్. ఓకే. ఆర్థోడాక్స్ అంటే ఇక నిష్ఠ నియమ ఫాలో పర్ రూల్ పర్ 100% వీ హ్యావ్ టు ఫాలో రూల్స్. అట్లా కూడా ఉన్నారు పీఠాలు మఠాలు ఇవన్నీ ఉన్నాయి. ఓకే. అదర్ సైడ్ చూసుకుంటే మోడర్న్ ఆర్గనైజేషన్స్ లైక్ ఇస్కాన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఈషా, ఇవన్నీ మోడర్న్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఈషా ఓకే, బట్ ఇస్కాన్ ఏంటంటే వీళ్ళు గుళ్ళు కడుతున్నారు కదా. సో వీఆర్ డిస్కసింగ్, మీరు అన్నట్టు వాళ్ళు అవును. గుళ్ళు కడుతున్నారు. సో ఇప్పుడు ఆబ్వియస్లీ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద ఆగమ పద్ధతి. ఆగమ పద్ధతి ప్రకారం గుళ్ళు కట్టాలి. ఇప్పుడు వీళ్ళు వైష్ణవులు అంటే వీళ్ళకి ఆగమం ఏంటి? పంచరాత్ర. సో పంచరాత్ర హ్యాస్ అ లాట్ ఆఫ్ రూల్స్ ఆఫ్ హౌ టు బిల్డ్ టెంపుల్స్. పంచరాత్ర ఆల్సో హ్యాస్ అ ఫిలాసఫికల్ సైడ్. ఈ ఫిలాసఫీ అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ ఫిలాసఫీ, అది మనం దాని గురించి మాట్లాడదాం. ఈ రూల్స్ ఏంటంటే మనం గుడిలో దేవుడిని ఎట్లా ప్రతిష్ట చేయాలి, ఆ దేవుడు ఎటు ఫేస్ చేసి చూడాలి, యూనో సో మెనీ రూల్స్ ఆర్ దేర్. అక్కడ ఏ మంత్రాలు ఎలా ఉంటాయి అన్ని ఉంటాయి. వీళ్ళు పాటించట్లే కాబట్టి సమ్ కైండ్ ఆఫ్ న్యూ ఏజ్ ఇన్నోవేషన్ లెక్క. ఓకే. అండ్ ఈ ఇస్కాన్ లో కూడా రకరకాలుగా చెప్తున్నారు. లైక్ అంటే అసలు శివుణ్ణి చాలా తక్కువ చేసి చూపించడం. మీరు చూసారా ఆ స్టేట్మెంట్స్? చూసాను, కౌంటర్ కూడా చేస్తాను. ప్రాబ్లమాటిక్ స్టేట్మెంట్స్ అమ్మ. ఓకే. అంటే దీని వెనుక మనం వాళ్ళ ఫిలాసఫీని అర్థం చేసుకుంటే ఈ స్టేట్మెంట్స్ ని మనం డీకోడ్ చేయగలుగుతాం. అంటే వైష్ణవుల్ని శైవుల్ని కంప్లీట్ గా ఇది చేయటానిక, దూరం చేయటానిక ఈ స్టేట్మెంట్స్? సర్టన్లీ కాదు. అంటే దే ఆర్ ఎస్టాబ్లిషింగ్ దట్ వైష్ణవం అనేది హైయెస్ట్. అంటే వాళ్ళ స్టేట్మెంట్ అంటే రాడికల్ స్టేట్మెంట్స్. లైక్ ఇప్పుడు రాడికల్ ఇస్లామిస్ట్ అంటాం. రాడికల్ ఇస్లామిస్ట్ అంటే వాడు ఏమంటాడు, అందరు కాఫీరే, మొత్తం యూనో ఎవ్రీ వన్ షుడ్ యాక్సెప్ట్ అవర్ బుక్ అని వాళ్ళు ఎట్లా మాట్లాడతారు. ఇవి కూడా రాడికల్ స్టేట్మెంట్స్ ఈ ఆర్గనైజేషన్ చేసేది. వాళ్ళు ఏమంటారు, శివుడు అనే డెమిగాడు, వినాయకుడు కూడా అంతే, వీళ్ళని మేము ఎప్పుడో మా విష్ణుమూర్తే వీళ్ళని ఓడించేసాడు, వీళ్ళతో యుద్ధం ఓడించేసాడు, వీళ్ళని ఇన్ని బాణాలు వేసాడు. సో ఆల్ దీస్ కైండ్ ఆఫ్ బోగస్ స్టోరీస్ అన్ని చెప్తారు వాళ్ళు. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళ కోర్ ఫిలాసఫీ మనం అర్థం చేసుకోవాలి. వైష్ణవుల వెన్ దే మేక్ సచ్ రాడికల్ స్టేట్మెంట్స్. ఇప్పుడు మనం ఉన్న ఏజ్ లో 2025లో మనలో మనకు గొడవలు లేవు. వీఆర్ ఆల్ హిందూస్, వీఆర్ ఆల్ ఇన్నోసెంట్. మనకు అసలు సిద్ధాంతపరంగా అసలు ఏం తెలియని కూడా తెలియదు. పోయినామా, ఏదో దండం పెట్టుకున్నామా, వెంకటేశ్వర స్వామి దగ్గర వెళ్ళామా, ఇక్కడ షిరిడి సాయి పోయినామా, లేకపోతే ఇక్కడ గోయింగ్ టు టెంపుల్ దండం పెట్టుకుని శ్రీశైలం వెళ్ళామా, వచ్చేసాం.